సర్వార్థ సంజీవని వాటర్లో చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే చాలా స్పీడ్గా ఒక క్షణం అంటే ఇంచుమించు 24 సెకండ్లు 60 సెకండ్లు కూడా అక్కర్లేదు. 20 సెకండ్ల లోపల ఒక జలంలో మీరు వేసినట్టయితే, కొద్దిగా నీళ్ళలో వేసినట్లయితే జలం ఒక 24 వాల్ట్ల పవర్ వెళ్ళిపోద్దని చెప్తున్నారు దేవుడు. అది అందరూ ప్రూవ్ చేసుకున్నారు, అందరూ చూశారు. అది కొన్ని వందల మంది పట్టుకెళ్ళి చూసి ఇంకేం సమాధానం చెప్పలేకపోయారు, నిరూపించలేపారు. అది దగ్గర పెట్టుకున్న వాళ్ళ దగ్గర ఏ రోగం ఏ గొడవ లేదు, అందరూ ఉపయోగించుకున్నారు. నేత్రాల ద్వారా వెళ్ళిపోతుంది అది శరీరంలోకి, నేత్రాల ద్వారానే ప్రయోగం చేయాలి. నాసికారంధ్రం ద్వారా ప్రయోగించేది భృగు సంజీవిని, తర్వాత చంద్ర సంజీవిని, నవగ్రహ సంజీవిని, నక్షత్ర సంజీవిని, ఇంద్ర సంజీవిని, గరుడ సంజీవిని, రుద్ర సంజీవిని, బ్రహ్మ సంజీవిని, విష్ణు 27 సంజీవులు ఉన్నాయని చెప్తారు. మనకి 27 సంజీవుల్లో 23 సంజీవులు ఇప్పుడు ఉన్నాయి. 23 సంజీవులు ఉంటే మిగతా సంజీవులు 6 సంజీవులు అమెజాన్ అడవుల్లో ఉన్నాయని చెప్తున్నారు. అమెజాన్ అడవుల్లో ఉన్న సంజీవుల్లో మృత సంజీవునే ఉంది. ఇప్పుడు మీరు అన్నారు అన్ని భాగాలు ఖండిస్తే అతుక్కుపోవాలని, మొత్తం ముక్క కింద నరికేసి అది పెడితే అతుక్కుపోయే సంజీవుని అమెజాన్లో ఉందట. అమెజాన్ అడవుల్లో ఉన్నాయి. ఎవరు పరిశోధన చేస్తారు, ఎవరికి కావాలి? ఈ మూలికా వైద్యానికి సంబంధించి ఈ మూలికలకు సంబంధించిన జ్ఞానం అతి రహస్యమైన జ్ఞానం, వాటి సంబంధించిన సిద్ధులు ఎలా మీకు వచ్చాయి? చూపించారు. దివ్య దృష్టి, కళ్ళు మూసుకుంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసి శక్తి కదా అది. అది ఆషామాషి విద్య కాదు. ఒక మనిషి జీవితంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, నెక్స్ట్ జీవితంలో అతనికి ఏం జరుగుతుంది, ముందు జీవితంలో ఏం జరిగింది, ముందు జన్మలో ఏ కర్మల వల్ల ఈ జన్మకు వచ్చాడు, ఆ కర్మ ఎందుకు ఈ జన్మలో అనుభవిస్తున్నట్టే ముందు జన్మ కర్మలే. బుద్ధి కర్మానుసారే, కర్మ జన్మానుసారే, జన్మ కృతానుసారే, కృతం బీజానుసారే. తల్లిదండ్రులు పూర్వజన్మ కర్మ వల్ల తల్లిదండ్రుల వల్ల సంక్రమించేది వంశపారపర్యంగా వచ్చి కొన్ని ఉంటాయి, మనం చేసుకునే కర్మలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ కలబోసి కూడితే మన జీవితంలో అనుభవించేసి మనమే కదా అనుభవించాలి. అది ఎవరు చేసినప్పటికీ మన దాకా రాబోతులకు మనమే మన శరీరమే అనుభవించాలంటే అది ఎంతవరకు మానవుడు తట్టుకోగలడు? కొంతవరకు తట్టుకోగలడు. కొంత దైవికంగానో, కొంత మరి ఉపాసనా బలం చేతో, కొంత గురువుల మహిమ చేతో, కొన్ని మూలికల వల్ల, కొన్ని దివ్యశక్తుల వల్ల మనమే కర్మల్ని బయటకు పోయేలా చేసుకోవాలి. చేసుకోవడం వల్ల మానవ జీవితం సుఖంగా అర్థవంతంగా సాగుతుంది. మూలికలు యోగ సాధనకి ఏ విధంగా ఉపయోగపడతాయి? ప్రతి మూలికకి పేరుందండి. వచ్చేదంటే అది మీరు కొంతమంది తప్పు పడితే తప్పు పట్టొచ్చు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చతగ్నికుండ సంభూత దేవకార సముద్యత. శ్రీ అంటే తులసి, మాత అంటే కలబంద, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి, మళ్ళీ శ్రీ వచ్చింది, శ్రీ మారేడు చెట్టుకి శ్రీ అని పేరుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి, మహా అంటే జిబిలిక అని వృక్షం ఇంకో పేరుంది, రాజ్ఞి అంటే ఒక వస్తువు అది. ఇది శ్రీమాత శ్రీ మహారాజ్ఞి, శ్రీ మళ్ళీ వచ్చింది. శ్రీలంకలో తాడి చెట్టు ఉంది, మనకి నల్ల తాటిపండు అంటారు, పెద్ద తాటిపండు, దానికి శ్రీ అని పేరుంది. లక్ష్మి అని పేరు ఉన్నాయి తాడి చెట్టుకి. శ్రీమత్ అంటే తిలకపు చెట్టు, శ్రీమత్. సింహ అంటే వాకుడు, హన అంటే వెంపలి, ఈశ్వరి అంటే ఈశ్వరి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని మరి ఈశ్వరితో సమానవన్నీ. చిదగ్ని కుండ సంభూత దేవకార సంభూత. చిదగ్ని అంటే చిత్రమూలం, అగ్ని అంటే చిత్రమూలం, చిదగ్ని. కుండాలయ దిరిసినవా కొన్ని పేర్లతోటి, అమ్మవారి పేర్లతోటి మొదటి శ్లోకం ఆయన రాశారు. అంటే ఇవన్నీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకారి సముద్యత అనేది ఇవన్నీ నువ్వు పట్టుకొచ్చి ఒక చోట పెట్టి పూజించగలిగితే దేవతల వల్ల సాధ్యం కాని పనులు కూడా నీ వల్ల అవుతాయి. అది శ్లోకంగా తీసుకోండి, లేకపోతే ఈ మొక్కలు మూలికల పరంగా పెట్టుకున్నప్పటికి కూడా ఒకటే అర్థం. ఎవరు అర్థం తీసుకుంటే అర్థంగా తీసుకోవచ్చు. ఇది పదార్థం అయితే మాత్రం కాదు. అంటే లలిత రహస్యంలో రహస్యనామ స్తోత్రాల్లో రహస్యంగా ఉన్నాయి, రహస్యంగా ఈ మూలికలు ఖచ్చితంగాను. ఇప్పుడు విజయ విమల వంధ్య మందార జనవత్సల అన్నాడు. విజయ అంటే గంజాయి, విమల అనేది ఒక మూలిక, వంధ్య అంటే గొడ్డు కాకర. విజయ విమల వంధ్య వందారు జనవత్సల, చెట్టు మీద బదనిక వల్ల కూడా సంతానం కలుగుతుందని వ్యాసుడు రాశారు. ఇందులో తప్పే ఉంది? ఆ మూలికలను ఉపయోగించమని. లలిత అంటే సున్నితమైంది, లలితమైంది అని అర్థం. చాలా లలితమైంది. ఎంత లలిత గీతాలంటే ఏముంది, చాలా సున్నితంగా పాడుకునే పాటలు. లలిత అనే పదంలోనే చాలా సున్నితత్వం ఉంది. లలిత అపర విద్య అది. అది మీరు యద్భావం తద్భావతి, లలితని ఎలా తీసుకోగలిగితే అలా ఉపయోగపడుతుంది. అది చెడ్డగా అది అని ఏం రాయలేదు, అది మనం తీసుకుని దాన్ని బట్టే. ఈ మూలికా జ్ఞానంతో మన యోగంలో ఇప్పుడు ఒకరు ఉన్నారు, కొంతమందికి కొన్ని మూలికలు టచ్ చేస్తే
వారికి కుండలిని అవేకనింగ్ అవటం కానీ అవుతుంది. షట్చక్రాల్లో ఉన్న లోపం కానీ ఇవి సరి చేయడం కానీ జరుగుతుంది కదా. ఏ మూలికలు ఎట్లా ఉపయోగపడతాయి? ఏ మూలిక ఉపయోగపడినా, ఏ గురువు చెప్పినా, ఏ మంత్రవేత్త చెప్పినా, ఏ స్వామీజీ చెప్పినా, ఏ మఠాధిపతి చెప్పినా, ఏ పీఠాధిపతి చెప్పినా ముందు తన మీద తనకు నమ్మకం ఉండాలి. తన మీద తనకు నమ్మకం లేని మనిషికి మీరు ఎన్ని విద్యలు ఉపాసన చేసి నూరి పట్టినా వాళ్ళకి ఎంత మాత్రం ఉపయోగపడవు. మా జీవితంలో మేము చూసింది ఏంటంటే అవి మాకు కావాలి అని పనిగట్టుకుని వచ్చి ఎవరైనా తీసుకుని ఉపయోగించుకుంటే వాళ్ళకి ఉపయోగపడ్డాయండి. ఉపయోగపడలేదని ఎందుకు చెప్పుకోవాలి? ప్రతి మనిషికి ప్రతిదీ ఉపయోగపడుతూనే ఉంది. ఒక మిరియాలు ఉన్నాయి, మూలిక కాదని ఎలా చెప్పగలరు? ఒక టీ పొడి ఉంది, మూలిక కాదని ఎలా చెప్తాం? ఒక పంచదార ఉందంటే చెరుకుగడలో తీయలేదని ఎలా చెప్పగలరు? ఒక బెల్లం ఉందంటే చెరుకుగడలోంచి రాలేదని ఎలా చెప్పగలరు? ఒక ఎండుమిరపకాయలు అంటే చెట్టు కాదని ఎలా చెప్పగలరు? ఒక కారం ఉందంటే అందులోంచి రాదని చెప్పగలరు? ఒక మెంతులు ఉన్నాయంటే చెట్లకు రాలేదా? ఓ మిరియాలు ఉంటే చెట్లకు పండలేదా? అవి మూలికలు కావా? ఉపయోగించుకోవట్లేదా? ఓ బియ్యం చెట్లోంచి రాలేదు, మొక్కల్లోంచి రాలేదా? ఇలా చెప్పుకోకపోతే ప్రతిదీ మూలికలే. మూలికలు కాలేదని ఎలా చెప్పాలి? మూలికలని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మనం విషపూరితమైన గాలి వదిలితేనే స్వచ్ఛమైన ఆక్సిజన్ చెట్లు మనకు తిరిగిస్తున్నాయి. మన విషపూరితమైన గాలి తీసుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇవ్వగలేంది మూలికలు వరాలు ఇవ్వలేవు, చెట్లు వరాలు ఇవ్వలేవు అని ఎలా చెప్పగలరండి మనుషులు? వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఎక్కడుంది? చెట్లు నరకడమే ఆలోచించారు. ఒక పనస చెట్టు ఉందంటే ఒక పనస పండు తయారు చేయాలంటే అందులో ఇంత స్వీట్ ఉండాలి, ఇంత ఫైబర్ ఉండాలి, ఇంత పంచదార ఉండాలి, ఇంత తీపి ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి, ఇంత రుచి ఉండాలి అని అన్ని ఆలోచించే భగవంతుడు చేశారు కదా. క్రియేటర్ గొప్పతనమే కానీ మన గొప్పతనం ఏముంది అందులోని? మన గొప్పతనం అని అనుకుంటాం మనం. ఆ తొన తినేసిన తర్వాత ఆహా అంటారు అంతే. అయితే ఒక తొన తయారు చేయమని చూద్దాం. తయారు చేసి శక్తి వాళ్ళకి లేదు, విమర్శించే శక్తి తప్ప. ఏదన్నా విమర్శనాత్మకంగా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఏదీ లేదు. అయితే ఇప్పుడు మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టుని మామూలుగా పోయి మర్రి ఊడనో ఏదో తీసుకొస్తే ఊరకట్ల లాక్కొని వస్తే వచ్చేస్తుంది. నాకు వేదం నేర్పిన గురువుగారు ఆయన ఒక ప్రయోగం చేస్తుంటే నేను కల్లారా చూసా. ఆదివారం అమావాస్య రోజు పగులు పూట వెళ్ళి ఈ యొక్క పుచ్చ చెట్టు ఉంటుంది కదా, ఇంద్రబారుని అంటే పుచ్చ ఉంటుంది కదా, అది బాగుంది. వేరే వారితో ఇంకొక తంత్రవేత్త కూడా బాగా చెట్టుకు పోయేసి ఉదయం పూట మధ్యాహ్నం పూట వెళ్ళేసి ఉపాసన చెప్పి మామూలుగా నీళ్ళు పాజ్ చేసి నీళ్ళు పోసి మామూలుగా పసుపు కుంకుమ అన్నీ వేసి దాన్ని వచ్చేసి రాత్రి వచ్చి నేను తీసుకువెళ్తాము అని వారి పద్ధతిలో వాళ్ళు చేసి వచ్చారు. కానీ అది చూడడానికి ఉంది. నేను అప్పుడు అరౌండ్ 8th 9th క్లాస్ చిన్న వయసు చదువుతున్నా. కానీ రాత్రి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి నువ్వు దగ్గరికి వెళ్ళరుగా అన్నాడు. అదేం చేస్తుంది ఆ తీగ అన్న. అయితే అది ఉన్నట్టుండి వీళ్ళు నైట్ పీకడానికి వెళ్ళిన టైంకి ఈ చెట్టు లేచి గాల్లో, అంటే మన సినిమాలో ఎట్లాగైతే గ్రాఫిక్స్ చూపించినట్టు తిరుగుతూ ఎవరైతే పీకడానికి వెళ్ళిన వాళ్ళకి మంచి కాయలు ఉన్నాయి పుచ్చకాయ చేదు అంటే ఫెట్టి మరి కొట్టడం మొదలు పెట్టింది. చివరికి ఎంతో కష్టపడి తీశారు. అంటే ఒక పసుపు కుంకుమలు వేసి దాన్ని పలాని టైంలో తీస్తా అన్నప్పుడు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వృక్షంలో ఆ శక్తి ఎట్లా ఉంది? మామూలు చూడడానికి అది పాకుడు వృక్షమే. అవును, తీగే కదా, అది తీగ జాతి మొక్క. అది మీరు ఎప్పుడైతే దానికి మంత్రం బేతాళాస్య పిశాశాశ్చ రాక్షసాశ్చ సరీసృప అపసర్పంతే సర్వే వృక్షద ఇతి శివాజ్ఞ అని మంత్రం ఒకటి ఉంది. అదే చెప్తారు చాలామంది పెద్దవాళ్ళు నేర్చుకున్న మంత్రం అదే. ఇది శివుడు ఆజ్ఞ, నిన్ను పట్టుకెళ్తున్నాను, మాకు ఉపయోగపడవలసిందని ఒక మంత్రం. అది చెప్పి ఓం పరబ్రహ్మ పరమాత్మనేమ ఉత్పత్తిస్థితి ప్రళయకారకాయ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వ కౌతుకాని దత్తాత్రేయ సమస్త తంత్రాణం సిద్ధిం కురుకురు స్వాహ అని మంత్రం ఎప్పుడైతే ధారపోస్తామో ప్రతి మొక్క యక్షిణి స్వరూపం అని వేదాలు చెప్తున్నాయి. వెంపలు ఉంది యక్షిణి స్వరూపం, ఉత్తరేణి ఉంది యక్షి స్వరూపం, తులసి ఉంది యక్షిణి స్వరూపం. మీరు ఎప్పుడైతే ఆవాహన చేసి జలము నీరు ఇచ్చారో ఆ యక్షిణి అక్కడ వచ్చి నుంచి ఉంటుంది. ఆ యక్షిణి అనుమతి లేనిదే ఆ యక్షిణి కొంత జపం ధారపోయాలి, జపం చేసి ఉండాలి ఆ వ్యక్తి. ఆ మూలికని తీసుకునే వ్యక్తి ఆ యక్షిణి జపం చేసి అందులో సిద్ధి పొందడమో లేకపోతే యక్షిణి తాలూకు అనుమతి తీసుకోవడమో జరగాలి. అలా అనుమతి తీసుకోకుండా తీసుకొస్తే దాని ప్రభావం ఉండదు. అలా ఆయన సిద్ధి పొందారు కాబట్టి ఆయనకు ఆ ప్రభావం చూపించింది.
సిద్ధి పొందున్నారు మీ గురువుగారు, మీరు చేసిన ఆయన సిద్ధి పొందారు కాబట్టి ఆయనకు ఆ ప్రభావం చూపించింది. సామాన్యమైన మనుషులకి దాని ప్రభావం ఏమి ఉండదు, మామూలుగా ఉపయోగపడదు. అది ఉపయోగపడకుండా తీయాలంటే ఉపయోగపడకుండా. ఇప్పుడు అదే ఉంది, మనకి బియ్యం ఉన్నాయి, పరమాన్నం వండి దేవుడికి నైవేద్యం పెట్టాలంటే పరమాన్నంగా ఉపయోగపడతాయి. అక్కర్లేదు మామూలు అన్నం అంటే మామూలు అన్నంగా ఉపయోగపడతాయి. రెండు రకాలుగా బియ్యం ఉపయోగపడుతున్నట్టే ఆ మూలికి కూడా రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. అది తెలియని వాళ్ళు తీస్తే తెలియనట్టుగానే అదేం ఉపయోగపడదు. దానికి పని కట్టుకుని దాని శక్తిని ధారపోసి తీస్తే దాని శక్తి దానికి ఉంటుంది.